ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. ఏప్రిల్ 21 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 2వ సమూయేలు గ్రంథం 12 మరియు 13 అధ్యాయములు, సాయంత్రం లూకా సువార్త 16వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు కృప మీకు నిత్యము తోడై ఉండునుగాక. ఆయన కనికరం, ఆయన సమాధానం మీకు ఎల్లప్పుడూ తోడుగా నీడగా మీతో పాటు ఉండి మీతో పాటు నడిచి సమృద్ధి గల చోటునకు మిమ్మలను తోడుకొని వెళతాయి. అట్టి శ్రేష్టమైన ప్రభు మీకు ఆ విధమైనటువంటి కృపను దయచేసినందుకు నేను ప్రభువుని హృదయపూర్వకంగా స్తుతిస్తున్నాను. ఈరోజు ఏ పనులు చేయాలని మీరు తలంచి ఉన్నారో, మీరు ఏ మార్గములో నడవాలని కోరుకొని ఉన్నారో, దేవుడు మీ పనులలో మీ మార్గములలో మీరు నూరంతలుగా సఫలులై ఆశీర్వాదకరముగా ఇతరులకు దేవునికి మహిమకరంగా మీరు ఉండాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆనందాన్ని అనుభవించాలన్నా, విచారాన్ని దుఃఖాన్ని అనుభవించాలన్నా మనం తీసుకునే నిర్ణయాల మీదనే ఆధారపడి ఉంటుంది. యేసు ప్రభువారు యాయిరు ఇంటికొచ్చి ఆ ఇంటి ఆవరణములో ఆయన నిలవబడి నాకు స్థలమియుడి అని అన్నారు. ఎప్పుడైతే ఆ ఇంటి లోపలికి రావడానికి ప్రభువుకి వారు స్థలం ఇచ్చారో, అప్పుడు ఆ ఇంటిలో ఏమి జరిగిందో తెలుసా? ఒక మరణం జీవంగా మార్చబడింది. ఒక అపజయం విజయముగా స్వైర విహారం చేసింది. ఒక ఆందోళన ఆనందంగా రూపుదిద్దుకుంది. ప్రభువుకి మీరు గనక చోటిస్తే మీ జీవితంలో ఉన్నతమైన విజయాలు అనుభవించి తీరుతారు. ఒకసారి ఒక అరబు దేశస్థుడు తన ఒంటెని తీసుకొని ఎడారిలో ప్రయాణం చేస్తున్నాడు. అలా రోజుల తరబడి ప్రయాణం చేస్తూ 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 రాత్రి వేళ ప్రయాణం చేయడం కుదరదు గనక ఈ ఒంటెని ఒక పొడవాటి కర్ర ఆ ఇసుకలో బాతి ఆ కర్రకి ఒక తాడు కట్టి ఈ ఒంటెకు కట్టేసి ఒక గుడారం వేసుకొని నిద్రపోతున్నాడు. అలా నిద్రపోతున్న ఈ అరబు దేశస్థుడు రాత్రి చాముల్లో విశ్రాంతి తీసుకొని చుండగా ఈ ఒంటె ఆ చలికి తట్టుకోలేక తన పొడవాటి మూతిని ఆ గుడారములు చొప్పించి, ఇదిగో నా పొడవైన మూతికి చలి వేస్తుంది, కొంచెం జరుగు అన్నదట. వెంటనే గుడారంలో పడుకుని ఉన్న ఆ అరబు దేశస్థుడు కొంచెం జరిగాడు. కొద్దిసేపటికి మరలా ఈ ఒంటె తన విశాలమైన తన యొక్క శరీరాన్ని ఆ గుడారంలోకి ఇంకా చూపించి, ఇదిగో నా వీపుకి నా పొట్టకు చలివేస్తుంది, ఇంకా కొంచెం జరుగు అన్నదట. వెంటనే కొంచెం వాడు జరిగాడు. మరి కాసేపటికి నా వెనకాల ఉన్నటువంటి 2 కాళ్ళకి చలివేస్తుంది, ఇంకా కొంచెం జరగమని చెప్పిందట.
అతడు ఇంకా జరిగాడు. తెల్లవారుసరికే గుడారములో ఉన్నటువంటి వాడు గుడారం బయటకు వచ్చాడు. బయట ఉన్న ఒంటె గుడారం లోపలికి వచ్చింది. ప్రియమని దేవుని బిడ్డలారా, సాతానికి, పాపానికి నువ్వు చోటిస్తే ఇదిగో నీ గుడారాన్ని అవే నింపేస్తాయి. నీ గుడారాన్ని సాతాను రకరకాల పాపాలతో, దోషములతో, చెత్త చెదారములతో, రకరకాల సమస్యలతో వాడు నింపేస్తాడు. కాబట్టి నీవు ఎవరికి చోటిస్తున్నావో జాగ్రత్త. ప్రభువుకు చోటిస్తున్నావా, లేక అపవాదికి, లేక లోకానికి, పాపానికి చోటిస్తున్నావా? నీవు ఎవరికి చోటిస్తున్నావు? ఎవరికి చోటు ఇవ్వాలి అని నువ్వు ఆశిస్తున్నావు? దేవునికే చోటివ్వు, ఒక ఘనమైన విజయాన్ని పొందుతీరుతావు. ప్రభు ఈరోజు మిమ్మల్ని ఆ విధంగా నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రభువా, మీకు మాత్రమే మేము చోటివ్వడానికి మాకు సహాయం చేయండి. లోకానికి, పాపానికి, చెడుకి, చెడు స్నేహానికి, చెడు మార్గాలకి, చెడు పద్ధతులకి మా హృదయంలో చోటివ్వకుండా మీకును, వాక్యానికి మేము చోటిచ్చి ప్రభువా, మీకు మహిమకరముగాను, ఇతరులకు ఆశీర్వాదకరముగాను, మా మట్టుకు మేము దీవెనకరముగాను ఉండడానికి కృపను అనుగ్రహించమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.